అంటే రాజేందర్ గారు అప్పటి నుంచి మీరు బీఆర్ఎస్ని కేసీఆర్ని దగ్గర నుంచి చూశారు. నిజానికి ఈ రోజు వచ్చిన డబ్బులు రేపు ఏ కార్యక్రమానికి పెట్టాలి, ఇలా అడ్జస్ట్మెంట్లో సాగేది పార్టీ ప్రస్థానం అని అంటారు అప్పట్లో. నిజమేనా అది? అంటే జేబులో రూపాయి ఉండకపోవు, అదే, కానీ ప్లాన్ మాత్రం గొప్పగానే ఉంటుంది. ఆశయం గొప్పది కాబట్టి అనేక వర్గాలపై అండ ఉంది కాబట్టి దాన్ని నడపగలను తప్ప కేవలం పైసలుంటే మాత్రమే తెలంగాణ ఉద్యమం సక్సెస్ అయింది, పైసలే కీలకమైనది అయితే తప్పు. పైసలు ఉండి మొదలుపెట్టి అంటే ఉద్యమం నడపడానికి రూపాయి కోసం చాలా కష్టపడే వాళ్ళని, కష్టపడే మామూలు కష్టం కాదు, అదే చాలా కష్టం. ఈవెన్ కరీంనగర్ బై ఎలక్షన్ కేసీఆర్ 2 సార్లు నిలబడితే కూడా చాలా ఇబ్బంది పడ్డట్లు అప్పుడు. అనేక సందర్భాల్లో కార్యక్రమాలలో డబ్బులు అప్పులు తెచ్చి డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళకు ఇవ్వకుండా ఇబ్బంది పడ్డ సందర్భాలు అనేక ఉన్నాయి. అది అదో పెద్ద గాథ. ఇప్పుడు మీరు చెప్తున్నది అది పెద్ద సబ్జెక్ట్. తెలంగాణ ఉద్యమం నడుస్తూ ఉంటుంది, అక్కడ కావాలి, భోజనాలు కావాలి, ఇవన్నీ అనేకం ఉన్నాయి. ఇక అది చెప్పడానికి లేదు. మొత్తం మీద అయితే అంత కష్టపడ్డ ఆకలితో ఉన్న దుఃఖంతో ఉన్న మాత్రం తృప్తి మాత్రం ఉండే, ఎందుకంటే ఒక ఆశయం కోసం కొట్లాడుతున్న తృప్తి మాత్రం ఉండే. అయితే రాజేందర్ గారు, ఒకవేళ మీరు తెలంగాణ ఉద్యమం లేకపోయినా కేసీఆర్ వైపు వెళ్ళకపోయినా రాజేందర్ గారు ఏమయ్యేవారు ఇప్పుడు అంటే ఏం చెప్తారు? నేను ఒక పౌల్ట్రీ ఫామ్ లో అప్పటికే నాకు 12 చాలా ఫైనాన్షియల్ గా సౌండ్ అప్పటికే. నేను అదే ఫస్ట్ ఎలక్షన్ లో ఆస్తుల డిక్లరేషన్ ఉంటుంది. నేను 247 ఎకరాల భూమిని డిక్లేర్ చేసినప్పుడు నేను ఎంత 247 ఎకర్స్ ల్యాండ్ ఉన్న 47 ఎకర్స్ అప్పుడే ఫస్ట్ అఫిడవిట్ లో. అందుకనే నేను చెమట బిందువుల మీద నిర్మాణమైన నేను స్వయంగా వచ్చిన ఉండం కాబట్టి సరే అదొక చరిత్ర. తప్పకుండా పెద్దవాడిని అంటే డబ్బులలో పెద్దవాడిని కావచ్చు, ప్రజల్లో రాకపోయేది, ఇంత గౌరవం ఇంత గుర్తింపు ఉండేది కాకపోవచ్చు. కేసీఆర్కి దాదాపు చాలా నమ్మిన బంటు నాకు తెలిసి హరీష్ రావు కేటీఆర్ కంటే కూడా మీరు చాలా సన్నిహితంగా ఉన్నారు కేసీఆర్ ఉన్న టైంలో, మొదట్లో ఉద్యమంలో, ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక కూడా కొద్ది రోజుల పాటు. అంటే దూరం కావాల్సిన సందర్భం అందరికీ తెలుసు. ఆ టైంలో మీకు ఏమనిపించింది? అంటే ఇన్ని రోజులు ఉన్న కేసీఆర్ నన్ను మోసం చేశాడు అనిపించిందా, లేకుంటే బాధ అనిపించిందా? మీకు ఏమనిపించింది అంటే ఏం చెప్తారు? యాక్చువల్గా 2014 వరకు మాతో సన్నిహితంగానే ఉండేది, అందరం కలిసి ఉద్యమాలు నడిపినాం, కలిసి నిర్ణయాలు తీసుకుని ఇవన్నీ ఉండే, ప్రజాస్వామికంగా ఉండేవి. ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం తానే నడపాలి. అంటే సెకండ్ టైం అయ్యాక ఫస్ట్ టైం అయ్యాక మీరు అనేది? ఫస్ట్ టైం ఉన్నప్పుడు కూడా కొన్ని చేసిండు, ఫస్ట్ టైం ఉన్నప్పుడు కూడా కొన్ని నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అంటే ట్రాన్స్పరెంట్గా ఉండాలనే ప్రయత్నం ఉన్నప్పటికీ, తెలంగాణ భవిష్యత్తు మంచిగా నిర్మాణం కావాలని చెప్పి ఉన్నప్పటికీ కూడా కొన్ని నిర్ణయాలు ఉన్నాయి. 3 ఎకరాల భూమి ఉంది, దళితులకు 3 ఎకరాల భూమి, అది సాధ్యమయ్యేది కాదు. డబుల్ బెడ్రూమ్లు ఒకే దగ్గర కట్టి నేనే ఇస్తా అనేటువంటిది అది. అంటే మీరు రాజేందర్ గారు మీరు చాలా సీనియర్ పొలిటీషియన్, చాలా సన్నిహితుడు, అలాంటి తప్పుడు నిర్ణయాలప్పుడు మీరు ఏం సలహాలు ఇవ్వలేదా? తప్పకుండా చెప్పేది. మేము చాలా మంది బయట అనుకున్నట్టుగా కేసీఆర్ ఏది చెప్తే కదా గొర్రెల లెక్క తల ఊపింది అని చెప్పేది అంటే తప్పు. చాలా మంది, నేనే కాదు, హరీష్ రావు గారు చెప్పేది అమలు చేస్తారా లేదా కానీ వింటారు. అంటే నాకంటే మీకు ఎక్కువ తెలుసా అనే భావన ఉంటుంది. ప్రాక్టికల్గా సాధ్యం కాదు. రెండోది ఏంటంటే కొంచెం అందరిని అడిగి తీసుకోవాల్సి. ఒక ఎగ్జాంపుల్ చిన్నది చెప్తా, అంటే చాలాసార్లు చెప్పిన మళ్ళీ చెప్తున్నా. కొత్తగా గవర్నమెంట్ వచ్చింది, ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసిండ్రు, డబుల్ బెడ్రూమ్లు పేదలకు ఎట్లా కట్టియాలన్నారు. నేను, హరీష్ రావు గారు, కడియం సిఆర్ గారు, తర్వాత హౌసింగ్ మినిస్టర్ అప్పుడు ఇంద్రకరణ్ రెడ్డి గారు, అందరితో ఒక కమిటీ వేసి రిపోర్ట్ రాకముందే పాలసీ ప్రకటించేసారు. పాలసీ కోసమే కమిటీ వేసిండు. కమిటీ రిపోర్ట్ ఇవ్వకముందే పాలసీ డిక్లేర్ చేసి పడేసారు. ఇట్లాంటి చాలా సంఘటనలు ఉండే. అట్లాంటప్పుడు నొచ్చుకునేది కొంచెం, నీకేమైంది అనేది. ఇప్పుడు మీరు ఆర్థిక మంత్రి ఉన్నా, మీకు తెలుసు ఈటల గారు లేకుండానే ఆర్థిక సమీక్షలు జరుగుతూ ఉన్నాయి అనేటువంటి వార్తలు వచ్చినాయి, చాలా వచ్చినాయి. ఇప్పుడు ఆర్థిక మంత్రి జనరల్గా ఏంటంటే పాత సాంప్రదాయం ప్రకారంగా ఒక 2 నెలలు 3 నెలలు ముందు బడ్జెట్ ప్రిపరేషన్ కన్నా ముందు పాత బడ్జెట్ అలొకేషన్స్ ఎట్లా ఖర్చు అయినాయి, ఖర్చు కాకుండా ఎక్కడ ఉన్నాయి, కారణాలు ఏంటి, ఇవన్నీ సమీక్ష చేసుకొని మళ్ళీ కొత్త బడ్జెట్ రూపకల్పన చేశారు. ఇక వారేంటి అవన్నీ ఎందుకు, చిన్న రాష్ట్రం చిన్న గింత అంత ఉంటుంది, కూర్చోబెట్టి దొడ్డి పెడుతుందా, ఆయనకు ఒక అలవాటు కదా, దొడ్డి పెట్టు అందరు పిలువు చక్కగా నేను చెప్తా అంటే రాసుకొని చేసిపోయాను. అట్లా చేసిండు. అంటే
నీకు ఎంత తెలివి ఉన్నప్పటికి కూడా నువ్వు ముఖ్యమంత్రి అయినప్పటికి కూడా కొన్ని వ్యవస్థలు కొన్ని సిస్టమ్స్ ఉండే ఆ స్పాయిల్ చేయొద్దు. దాని డెకోరం కానీ దాని డిగ్నిటీ కానీ దాని రెస్పాన్సిబిలిటీ కానీ ధ్వంసం చేయొద్దు. ధ్వంసం చేసేసి అప్పుడప్పుడు ఇంతెందుకు మనం బడ్జెట్ మీద సమాధానం చెప్పాలి. ఒక్కోసారి మీకేం చెప్పొస్తుందా మీరే చెప్తా అని కూడా చెప్పాలి. ఇట్లాంటి అనేక ఉన్నాయి అంటే ఎందుకో అన్నీ నేనే నడపాలనేటువంటి ఒక చెడు ఆలోచన. అంటే ఉద్యమ సమయంలో కూడా అలా ఉండేదా రాజేందర్ గారు? ఉద్యమ సందర్భంలో ఉంటేనేమో ఉద్యమాలలో మీకు తెలుసు మీరు చెప్పింది ఒకటైతే గ్రౌండ్ మీద ఇంకొంటుంటే మీ గ్రౌండ్ని ఆచరించి వచ్చేది తప్ప మీరు చెప్పింది అక్కడికి మార్చేసేవాళ్ళు మీరు అక్కడ అట్లా ఇక్కడ ఇప్పుడు ఉద్యమాలలోనేమో దానికి స్వార్థం లేదు. వారు కూడా ఎప్పుడు తృప్తి పడేది ఆయన కూడా ఏముండే తెలంగాణ రావాలనేటువంటి కమిట్మెంట్ ఉండే కాబట్టి మేము ఫీల్డ్ మీదకి పోయినప్పుడు వారితో రూమ్ లో డిస్కస్ చేసి ఏ నిర్ణయం అయితే తీసుకున్నాము దానికి భిన్నంగా అక్కడ ఉంటే ఉద్యమంలో అంటే మనం ఇలానే వెళ్ళాలి ఇలానే చేయాలని రూల్స్ ఉండవు, కానీ ప్రభుత్వంలో ఉంటాయి కదా. అదే ఎగ్జాక్ట్లీ మేము ఒక ధర్నా పోతాం, గిట్ల గిట్ల చేయాలని పోతాం, సాధ్యం కాదు ఇంకోటి మార్చుకొని పోతాం. కానీ ఇక్కడ ఏమైపోతుంది అంటే ముఖ్యమంత్రిగా చీఫ్ సెక్రటరీ గారికి కానీ ముఖ్యమంత్రిగా నేరుగా మంత్రుల డిపార్ట్మెంట్ నాయకత్వం వహించే సెక్రటరీలు ఎవరైతే ఉంటారు ప్రిన్సిపల్ సెక్రటరీలు వాళ్ళకు నువ్వు గిది 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 అని చెప్పి డైరెక్షన్ ఇచ్చారు వాళ్ళు కథల రూపీ మంత్రులకు విలువ ఇచ్చే ప్రసక్తి లేదు. అట్లనే కదా మొత్తం కాన్సన్ట్రేట్ అయింది. అంటే రాజేందర్ గారు మరి అప్పుడు అంటే కేసీఆర్ ప్రధానంగా అలాంటి విధానాల్లో వెళ్తున్నప్పుడు మీరు కాకుండా ఇంకెవరన్నా చెప్పేవారా ధైర్యం చేసేవాళ్ళు కరెక్ట్ కాదని? అందరు చెప్పేవాళ్ళు, చాలా మంది చెప్పేవాళ్ళు దేని దానికే. కానీ నేను హరీష్ రావు చెప్పేవాడు, కేటీఆర్ గారు కూడా చెప్పేవాడు, కానీ వినకపోయింది. అంటే అంతిమంగా ఆయనకు ఒకటే భావన ఉండే, నేనా మీరా అనేది లాస్ట్ ఆ వీటో పవర్ ఉంటుంది కదా, అంతే కదా, మీరే సార్ అనేది అంతే ఎవరైనా అదే కదా, తప్పదు. నాయకుడు బాస్ ఈజ్ బాస్ అంతే. అయితే రాజేందర్ గారు ఇప్పుడు కేసీఆర్ గారు అలా వెళ్తున్నప్పుడు ఆ క్రమంలో సెకండ్ టైం ముఖ్యమంత్రి అయ్యాక మరింత ఏకచక్రాధిపత్యం పెరిగింది, కొంచెం కుటుంబ పాలన పెరిగింది, ఇలాంటి విమర్శలు వచ్చాయి. నిజంగా కుటుంబ పాలన ఉండేదా అక్కడ, కేసీఆర్ పాలన ఉండేదా? యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా ముఖ్యమంత్రిగా రెండవసారి అధికారానికి వచ్చిన తర్వాత కళ్ళు నెత్తికెక్కినాయని, ఎవరి మాట వింటలేడని, మంత్రులను కూడా లెక్క చేస్తలేడని, అంతా తానే నడుపుతున్నాడు అనేటువంటిది ఒకటి. మొత్తం అంతా కూడా ఇక యాసిల్ ఫ్రీ గవర్నమెంట్ అంటే కరప్షన్ లేని గవర్నమెంటు, నిజాయితీ ఉన్న గవర్నమెంటు అనేది చెప్పిండు. సెకండ్ టైం వచ్చిన తర్వాత అన్ని దందాలు నడుస్తున్నాయి అనేది, భూముల దందాలు, భూముల పైరేవులు, ధరణి తెచ్చిన తర్వాత కేసీఆర్కి తెలిసే జరిగాయంటారా? ఇప్పుడు ముఖ్యమంత్రి వారు తెలియకుండా జరిగినా తప్పే అయినది, ముఖ్యమంత్రి కాబట్టి చూసుకోవాల్సింది ఎవరు? వారే చెప్పేది ఎప్పుడు మీరు మొత్తం నా రడార్లో ఉన్నారు, మొత్తం నా రడార్లో ఇన్ఫర్మేషన్ మీరంతా కూడా మీరు ఏం చేసినా నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది అని చెప్పి కదా. అందువల్లనే కదా అప్పుడు మొట్టమొదటిగా రాజయ్యని బర్తరాఫ్ చేసింది. రాజయ్యని బర్తరాఫ్ చేస్తున్నప్పుడు ఒక మాదిగ బిడ్డ డిప్యూటీ సీఎంగా లేక అయిండు, మన దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పినాం, డిప్యూటీ సీఎం అని చేసినాం, ఉన్నొక్క డిప్యూటీ సీఎం పీకెత్తే ఎట్లా అన్నప్పుడే కదా ఈ చర్చ అంతా వచ్చింది. నా మొత్తం సమాచారం ఉంది, ఆయన ఎక్కడ పోయిండు, ఏం చేసిండు, ఎవరితో మాట్లాడిండు, ఏం మాట్లాడిండు, అవన్నీ ఎట్లా వస్తాయి, ఫోన్ ట్యాపింగ్ కూడా వస్తాయి కదా. ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటారా? 1000 రెట్లు జరిగింది, జరగకపోతే ఎట్లయితే చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ అన్ని గవర్నమెంట్లలో కొద్ది మంది మీద నిఘా పెడతారు కావచ్చు, కానీ మీరు అందరి మీద నిఘా పెట్టిండు. ఇప్పుడు నమ్మకం లేని సుఖం తక్కువ, ఎవరిని నమ్మలే కాబట్టి ఆయన ఎవరు నమ్మలే, అట్లా ఆయన ఎవరు నమ్మలే. ఆ ఫోన్ ట్యాపింగ్ తోటే ఈటెల రాజేందర్ అన్న బయటకు పోవాల్సి వచ్చిందా? అంటే మీరు కేసీఆర్ని గద్దె దించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఆ పార్టీ జెండా ఓనర్లం మేమని మీరు బహిరంగంగా అన్నారు, అది వేరే విషయం. అట్లా ఏమన్నా చేశారా? అంటే నిజంగా ఉంది రాజేందర్ గారు, కేసీఆర్ను గద్దె దించేందుకు ఈటెల రాజేందర్ ప్రయత్నించారు. బెంగళూరులోనే ఇక్కడ ఒక పార్టీ ఒకటి అప్పట్లో జరిగింది, అందులో ఏదో ఒక చర్చ జరిగింది ఇలాంటిదని, నిజంగా ఉందా అది? అప్పుడు ఇప్పుడు ఇంకెప్పుడైనా కూడా ఇట్లాంటి రాజకీయ పార్టీలు మంత్రులు అన్నప్పుడు ఎక్కడైనా 10 మంది కూర్చుంటారు, దావత్ చేసుకున్న కాడ డిస్కస్ చేస్తూ ఉంటారు, గది గట్లా గిది గిట్లా అని. అందులో భాగంగానే సార్ కూడా కొంత నియంతృత్వంగా పోతున్నాడు, ఎవరి మాట వింటలేడు, ఇవన్నీ మాట్లాడుకుంటారు. ఇవన్నీ కూడా తప్ప కేసీఆర్ కూల్చాలి, ఎవరో ముఖ్యమంత్రి కావాలి, హరీష్ రావు లేకపోతే కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలి, ఇట్లా అందుకని చెప్తున్నా కదా, నమ్మకం లేనివాడికి సుఖం తక్కువ అన్నట్టుగా నమ్మకం లేదు వాళ్ళకు, అందుకని సుఖం లేదు వాళ్ళకి. ఇప్పుడు అంటే రాజేందర్ని బయటకు పంపాల్సినంత, నిజానికి మీ ఇద్దరు అనుబంధం నేను కూడా చూసానండి, అంత మిమ్మల్ని బయటకు పంపాల్సినంత తప్పు అయితే మీరు ఎందుకు పంపారు? ఆయనకు ఒక్కొక్కసారి తప్పుడు రిపోర్ట్లు వస్తాయి. ఆయన ఆ 4 గోడల మధ్యలో ఉంటాడు, ఫీల్డ్ మీదకి పోతాడు కాదు, ఎవరైనా చెప్పింది వినడం తప్ప, ఇచ్చిన రిపోర్ట్ చూడడం తప్ప,
నిజమేందో అబద్ధమేందో ఎక్కడ చేస్తారండి. డెఫినెట్గా ఒకటి మాత్రమే అనుకునేది, ఆయన అప్పుడప్పుడు తప్పులు చేసినప్పుడు. ఇప్పుడు ఇక్కడ ఆర్టీసీ సమ్మె జరిగింది. అవును, ఆర్టీసీ సమ్మె ఆ సంఘాన్ని పుట్టించిందే మేము, నీకు తెలుసు. కరెక్ట్. సంఘాన్ని పుట్టించిందే మేము. అశ్వత్థామరెడ్డి సంఘాన్ని పుట్టించిన తర్వాత సంఘానికి అశ్వత్థామరెడ్డి ఉన్నాడు. సంఘం డిబ్బా ఆబాలు ఇచ్చేసి పడాయి, ఈ అశ్వత్థామరెడ్డి అంటోని రిజైన్ చేసి పడాయి, సమ్మె వల్లనే సంఘాల వల్లనే ఆర్టీసీ మొత్తం నాశనం అయిపోతుంది ఒక వాదన తెచ్చిండు. అవును, అట్టెట్లా అవుతుంది అని చెప్పి మేము అడుగుతాం కదా. అవును, ఆయన స్వయంగా అన్న మాట ఏంటంటే, కొంతమంది విధవలు మా దాంట్లోనే ఉండి ఈ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు ఇస్తున్నారని చెప్పి మాట్లాడినా. మేమంతా నేను మా హరీష్ రావు ఉన్నాడు కదా, దానికి ఆర్టీసీ సంఘానికి నాయకుడేమో గౌరవాధ్యక్షుడు ఆయన. కాకపోతే పుట్టించిన దాంట్లో సంబంధాలు పెట్టిన దాంట్లో నేను కూడా ఉన్నా కదా. అంతేకాదు, ఇప్పుడు మా దగ్గర మున్సిపల్ కార్మికులు ఉన్నారు, గోపాల్ గారు అని ఉన్నాడు, ఇప్పుడు ఉంటాడు. జేసీఎంసీలో గోపాల్ నాయకత్వంలో మేము గెలిచినాం, ఫస్ట్ టైం గెలిచినాం. ఇదే కేసీఆర్ గారు అక్కడ పోయి ఎన్ని మాట్లాడొచ్చిందో అవన్నీ మీరు ఎప్పుడైనా చూడండి. అట్లాంటి కేసీఆర్ గారు వాళ్ళు సమ్మె చేస్తే 1700 మంది కార్మికుల్ని ఒక కలంపొడితో తీసి పడేసింది. ఒక్కొక్కసారి ముఖ్యమంత్రి గారు పట్టించుకోకపోతే వాళ్ళని తృప్తిపరచడానికి, వాళ్ళకు ధైర్యం ఇవ్వడానికి మేమే ప్రతిపక్ష నాయకులకు వెళ్ళేవాళ్ళం. అది ఆయనకు నచ్చేది కాదు. ఎందుకంటే మంత్రిగా ఉండి, అరే మంత్రి వాను ప్రతిపక్ష పార్టీ వా అనేటువంటి, నేను ముఖ్యమంత్రిని, నా నిర్ణయాన్ని తప్పుపడుతున్న పద్ధతులు ఉండే. ఇట్లాంటి పిచ్చి పనులు, ఇట్లాంటి నియంత్రిత పద్ధతుల వల్లనే ఆయన పతనమైంది. ఆయన పతనం అయ్యారు కానీ రాజేందర్ ఎందుకు బయటకు పోయారంటే, ఎందుకు ఇవన్నీ అంటే వీడు పడేసే ప్రయత్నమే రీజన్ అని ఇవన్నీ మళ్ళీ చెప్తున్నా. ఆయన పడేయాలని చెప్పి ఎవరు అనుకోలేదు. ఈవెన్ హరీష్ రావు అనుకోలేదు, ఎవరు అనుకోలేదు. ఈవెన్ కేటీఆర్ కూడా మా డాడీ నాకు ఇంత మంచిగా ఉండని చెప్పి ఎప్పుడు చెప్పాడు.